guaranteed prelims, one stop solution, ultimate crash course, success for sure. ఇలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ముఖ్యంగా దీపావళి తర్వాత ప్రతి ఇన్స్టిట్యూట్ ఏదో ఒక ప్రిలిమ్స్ 2026 కోర్సు, దానికి తోడు అగ్రెసివ్ మార్కెటింగ్. దీనివల్ల యాస్పిరెంట్స్లో అందరిలో ఏదో ఒక ఫియర్ క్రియేట్ అయింది. అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ వైపే చూడడం మొదలు పెడతాం. ఇది ప్రతిసారి జరిగే ఒక కామన్ ఫినోమినా. అయితే ఇలా ఎవరో ఏదో జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యామని చెప్పి మనలో కూడా ఒక ఫియర్ క్రియేట్ అవుతుంది. ఈ ఫోమో వల్ల మనం కూడా ఏదో కోర్సులో జాయిన్ అవుతూ ఉంటాం. ఇలా జాయిన్ అవ్వడం వల్ల చివరికి మనకి ఈ చాయిస్ కరెక్ట్గా తీసుకోలేదు కాబట్టి చివరికి మనకు నష్టం జరుగుతుంది. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వద్దు అని చెప్పడం కాదు, కానీ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ చాయిస్ని ఎలా మైండ్ఫుల్గా మీకు ఉపయోగపడేలా ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో ముఖ్యంగా 4 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటిగా, అసలు మనం ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వైపు ఎందుకు మనం కనీసం ఆలోచించకుండా వీళ్ళ కోర్సుల వెనకాల పరిగెడుతూ ఉంటాం, ఇది మొదటిది. అలా చేయడం వల్ల మనకు వచ్చే నష్టాలేంటి, రెండవది. అయితే ఈ నష్టాలు అంటున్నారు కదా, అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది నిజంగా మంచివి కాదా, అది మూడవది. అలా కాకుండా మన ప్రిపరేషన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టకుండా మన కంట్రోల్లో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే ఏం చేయాలి, ఈ 4 విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మొదటిది, అసలు మనం ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వైపు ఎందుకు వీళ్ళ దగ్గర ఏదో మన సక్సెస్కి సొల్యూషన్ ఉంది, మన ఈ జర్నీలో వాళ్ళు బాగా హెల్ప్ చేయగలరు అని మనం ఎందుకు వాళ్ళ వెంట తిరుగుతూ ఉంటాం. ముఖ్యంగా ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫోమో. ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న జనాలు అందరూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కోర్సు జాయిన్ అవ్వడం వల్ల మనం కూడా జాయిన్ అవ్వకపోవడం వల్ల ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వెనక మనం కూడా తిరుగుతూ ఉంటాం. రెండోది ఏంటంటే, ఒకవేళ మనమే మన ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని దానికి మనమే ఎగ్జిక్యూట్ చేస్తే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ అది కూడా మనమే భరించాల్సి వస్తుంది. అలా చేయకుండా, ఎందుకంటే ఈ రిస్క్ తీసుకోవడం అనేది కష్టం, అలా కాకుండా దీని నుంచి ఎస్కేప్ అవడానికి వేరే వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీని షిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే ఆ బ్లేమ్ని షిఫ్ట్ చేశాడు. దీనికోసం అని చెప్పి మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వైపు తిరుగుతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా షార్ట్ కట్స్ కోసం వెతుకుతూ ఉంటాం. ఇప్పుడు వస్తూ ఉంటారు ర్యాపిడ్ రివిజన్ లేదా వన్ స్టాప్ క్రాష్ కోర్స్ అని చెప్పి మొత్తం సిలబస్ని 3 నెలల్లోనే కవర్ చేసేస్తూ ఉంటారు. మనమేంటి, ఆ పూర్తి ఎఫర్ట్ పెట్టకుండా కేవలం ఈ 3 నెలల్లోనే అయిపోతుంది అని చెప్పి కోర్సులో జాయిన్ అవుతూ ఉంటాం. కానీ చివరికి జాయిన్ అవ్వడం వల్ల మనకు నష్టమే జరుగుతుంది. ఒక క్లారిటీ ఉండదు. వాళ్ళు కొన్ని టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తారు, ఒక షాలోగా. అలాంటప్పుడు ఈ 3 రీజన్స్ వల్ల మనం ఆ ఇన్స్టిట్యూట్లు జాయిన్ అవుతూ ఉంటాం. దీనివల్ల మనకి నష్టమే జరుగుతుంది. ఎలా నష్టం జరుగుతుందంటే, మొదటిది, వాళ్ళు మనం కోర్సు జాయిన్ అయ్యాం కాబట్టి ఒక 5 మంత్స్కో 6 మంత్స్కో ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఇస్తారు. మన ప్రిపరేషన్ ఏంటంటే, మనం ఎలా అయితే యూనికో మన ప్రిపరేషన్ కూడా ఎవరికి వాళ్ళే యూనిక్. అయితే ఆ 6 మంత్స్ ప్లాన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మన స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అక్కడ మనం షెడ్యూల్ టైంకి ఫాలో అవ్వగలుగుతాం. కానీ ఆ తర్వాత వచ్చేసరికి మనం టైంకి ఫాలో అవ్వలేకపోతాం. మనమేమో వెనకబడిపోతాం, షెడ్యూల్ ఏమో ఆ టైంకి వెళ్ళిపోతుంది. ఇలా వేరే వాళ్ళ షెడ్యూల్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఇలా నష్టం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, మళ్ళీ ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలో తెలీదు, లేదా మన స్ట్రెంగ్స్ వీక్నెస్ ప్రకారం మన షెడ్యూల్ వేసుకోవాలో తెలీదు. ఇలా ఒక ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మిస్ అయిపోతుంది ప్రజెంట్ మన ప్రిపరేషన్లో. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇలా హ్యాపీజాడ్గా వేరే వాళ్ళని ఫాలో అవడం వల్ల మన సమయం, మన ఎనర్జీ, మన డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతుంటాయి. అయితే ఇలా ఇన్ని చెప్తున్నారు కదా,
వేరే వాళ్ళని అంటే ఇన్స్టిట్యూట్లు జాయిన్ అవ్వడం, వేరే వాళ్ళని ఫాలో అవడం వల్ల ఇన్ని నష్టాలు ఉంటున్నాయి కదా. అయితే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నిజంగా మంచివి కదా అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా అవి మనకు హెల్ప్ చేయగలవు. ఎప్పుడంటే మనకేం కావాలి అని మనం క్లియర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మనకి ఉదాహరణకు ఫౌండేషన్ ఉంది, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది, రివైజ్ చేసాం, కానీ ప్రాక్టీస్ లేదు. అలాంటప్పుడు టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే సరిపోతుంది. అంతేగాని మళ్ళీ మొత్తం క్రాష్ కోర్స్, రివిజన్ కోర్స్ జాయిన్ అయ్యి సమయం మొత్తం వృధా అవుతుంది ఇక్కడ. అయితే దీన్ని బట్టి చెప్పాలనుకుంది ఏంటంటే వేరే వాళ్ళకి మన ప్రిపరేషన్ అవుట్సోర్స్ చేసుకోవచ్చు కొంతవరకు, కానీ ఎప్పుడైతే మనం మనకేం కావాలని క్లియర్గా ఉంటామో. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే మనందరం ఒక స్టాటిస్టిక్ అంటే ఏంటంటే వాళ్ళకి గ్రాఫ్లో కనబడుతూ ఉంటాం అంతే. మనం అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు, మనం ఒక నెంబర్ అంతే. మన స్టోరీ ఇవన్నీ మన ప్రిపరేషన్ మ్యాటర్ కావు, ఆ సేల్స్ నెంబర్ అంతే మనం అంతా కూడా చివరికి. అయితే ఇలా కాకుండా మన ప్రిపరేషన్ని మన కంట్రోల్లో తీసుకొని, మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎలా ముందుకు వెళ్ళొచ్చు అని అనడానికి నా దగ్గర 2 అడ్వైస్లు ఉన్నాయి. మొదటిది ఏంటంటే మా ఫ్రెండ్ అప్పుడు 2023లో నాకు చెప్పారు, అది ఇప్పటికీ బాగా గుర్తుంది. సత్య, ఓన్ యువర్ ప్రిపరేషన్. మన ప్రిపరేషన్, మన ఓన్ ఛాలెంజెస్ మనమే ఓవర్కమ్ చేయాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పిన మా ఫ్రెండ్ మాటలు బాగా నాకు గుర్తున్నాయి. అలాగే మనకు మీ అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈరోజు షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత రెండోది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. అంటే మన ప్రిపరేషన్ ఎక్కడున్నాం, ప్రస్తుతం ఏ లెవెల్లో ఉన్నాం, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది ఎలా జరుగుతుందంటే ఈ స్వాట్ అనాలిసిస్ ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే కొన్ని మనకు మనమే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే మనకు మనమే తెలుసుకోవాలి మనం ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం, ఎక్కడ వీక్గా ఉన్నాం అని చెప్పి. ఇలా మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటామో మనకి ఖచ్చితంగా ఈ ఏరియాలో హెల్ప్ కావాలని, అప్పుడు మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వైపు లేదంటే వేరే ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన చాయిస్ ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ అవేర్నెస్తో, వివేకంతో మనకి ఉపయోగపడేలా తీసుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, లేదా ఎవరి దగ్గర షార్ట్కట్ ఉంది, లేదంటే ఎవరో మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి గుడ్డిగా నమ్మితే మాత్రం మన ప్రిపరేషన్కి మనకే నష్టం జరుగుతుంది. మన ప్రిపరేషన్ మన రెస్పాన్సిబిలిటీ, మన ప్రిపరేషన్ మనకే ముఖ్యం, వేరే వాళ్ళు ఎవ్వరికీ కాదు. ప్లాన్ వేసుకోండి, దాన్ని నమ్మండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. యు ఆర్ బౌండ్ టు సక్సీడ్. అయితే చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆర్ంట్ ఏ ట్రాప్. మేబీ దే ఆర్, బట్ ఫర్ ఆస్పిరెంట్స్ depending on them completely is definitely a trap. So take control of your preparation and you will never fall for the trap again. All the best for your exams. Thank you.